వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నర్సరావుపేటలోని స్థానిక వైసీపీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుని నమ్మితే నట్టేట ముంచుతాడు. గతంలో రైతుల నెత్తిన చెయ్యి పెట్టిన చంద్రబాబు సాధ్యంగానే హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం, వాటిని సొంత కూటమి విభేదించడం చూస్తున్నామని, ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్ 2,33,000 కోట్ల రూపాయలు అయితే బాబు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి 12 లక్షలు అవసరమని, మూసపూరిత హామీలు జగన్ ఇవ్వరని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గజ్జల బ్రహ్మారెడ్డి, కొండపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అయితే దీని మీద సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గర నుంచి ఆస్తులు దోచుకోవడానికి, ఈ భూమిని దోచుకోవడానికి ఆయన ప్రయత్నం చేసే కారణంగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారనేది తెలుగుదేశం పార్టీ ఈరోజు సోషల్ మీడియాలో కానీ ఇతర ద్వారాలో ఒక జీవో కూడా ఇష్యూ అయిపోయింది. ఆ జీవో నెంబర్ కూడా వేశారు. ఆ జీవో కూడా ఇష్యూ అయిపోయిందని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీదనే టార్గెట్ చేసి వీళ్ళు ఆ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆస్తులు దోచుకోవాలనుకుంటే ఆయనకు అధికారం వచ్చి 5 సంవత్సరాలైంది. 5 సంవత్సరాల క్రితం చేయాలనుకుంటే చేసుకునేవాడు. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎలక్షన్ ముందు ఎందుకు వచ్చింది ఇది? అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అసలు జరిగిద్దా ఇది? ఒక జియో ఇష్యూ అనేది ప్రభుత్వం చేస్తుందండి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత. ఏమిటి మాట్లాడుతున్నారు? ఈ సోషల్ మీడియాలో ఫేక్ జీవోలు, ఫేక్ స్టేట్మెంట్లు పెట్టడం ఒక ఆనవాయితీ అయిపోయింది. దీనిలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఎందుకంటే క్లియర్గా ఏ సర్వేలో కూడా కూటమి గెలవట్లేదు. అన్ని సర్వేల్లో 17 సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఈయన ఏ విధంగా ఇంకా మేము గెలవాలి అని ఒక దుష్ప్రచారం చేయాలనే ఆలోచనతో ఈరోజు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా